కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్థులు, యువతులు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు అధికారులు. అలాగే పిల్లలు మొబైల్ వాడేటప్పుడు తెలియని లింక్స్ డౌన్లోడ్ చేసుకోకూడదని కూడా సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పోలీస్ విభాగంలో మెయిన్ వింగ్గా పనిచేస్తున్నటువంటి సైబర్ క్రైమ్ బ్యూరో కూడా మనతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు. అయితే శిఖా గోయల్ మేడం గారు దానికి బ్యూరోగా నిర్వహిస్తున్నారు కాబట్టి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే తెలంగాణలో రోజు రోజుకు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. రోజు రోజుకు ఒక కొత్త పందాలో అయితే దుండగులు గిట్ట ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఇది చేస్తున్నారు సార్? మేజర్గా ఈ క్యాంపెయినింగ్ వచ్చేసి సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం సార్. మోరోవర్గా స్టూడెంట్స్ కోసము ఇది క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ టార్గెట్ మేజర్గా ఏంటంటే గేమింగ్ యాప్స్ ఆడుతుంటారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క మొబైల్స్ తీసుకొని గేమ్స్ ఆడుతుంటారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా అదే మొబైల్తో లింక్ అయి ఉంటాయి. పిల్లలకి తెలియకుండా ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల, మధ్యలో వచ్చిన లింక్స్ క్లిక్ చేయడం వల్ల, లేదా వాళ్ళకి తెలియకుండా ఏదైనా అన్ఆథరైజ్డ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ ఫోన్ యొక్క కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్కి వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ అకౌంట్ లింక్డ్ ఉన్న మనీ కూడా వాళ్ళు విత్డ్రా చేయడం జరుగుతుంది. సో పిల్లలకు తెలియకుండా, ఇది పేరెంట్స్కి తెలియకుండా జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మొబైల్స్ ఇచ్చేటప్పుడు దే షుడ్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళు ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఏం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, ఎటువంటి లింక్స్ క్లిక్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ చూసుకోవాల్సిందే ఇక్కడ. మోరోవర్ ఇప్పుడు మన తెలంగాణలో జరిగే సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా ఏమైనా క్రైమ్ జరిగితే, డబ్బులు పోతే కానీ, హరాస్మెంట్లో కానీ ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేస్తే ఇమీడియట్గా మన ఏవైతే అమౌంట్ పోయినా ఉంటాయో అవి ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది సార్. అమౌంట్ ఇప్పుడు మనం యాక్సిడెంట్ అవుతే 108కి ఫోన్ చేస్తాము. ఎంత తొందరగా అంబులెన్స్ వచ్చి విక్టిమ్ని హాస్పిటలైజ్ తీసుకెళ్తారో, అలాగే సైబర్ క్రైమ్లో కూడా 1930 అనేది నంబర్ ఉంది సార్, కాల్ సెంటర్ నంబరు ఆల్ ఓవర్ ఇండియా అది. సో ఆ నెంబర్కి ఎంత ఇమీడియట్గా డబ్బులు పోగానే ఎంత తొందరగా మనం 1930కి కాల్ చేస్తే అంత తొందరగా అంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం ఫ్రీజ్ చేసి విక్టిమ్కి రీఫండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇది పోలీస్ సెక్షన్ లోపల సైబర్ క్రైమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థి దశలోనే విద్యార్థులకు ఇలాంటి అవగాహన మెయిన్గా చూసుకుంటే గేమ్స్, పిల్లలు ఎప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని గేమ్స్ ఆడుతుంటారు, అన్యూన్ లింక్స్ కూడా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులకు తెలియకుండా కూడా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ సైబర్ క్రైమ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ప్రవీణ్, ప్రైమ్ 9 హైదరాబాద్.